తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథముల నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యిర్మీయా 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ప్రభువా నేను నిన్ను నమ్ముకొనుచున్నాను అని నీ హృదయముతో ఒక్కసారి చెప్తే చాలు, దేవుడు నిన్ను జీవితాంతం విడిచిపెట్టడు. పాపములు ఒప్పుకొని ప్రభువా నా హృదయంలోనికి రండి దేవా, నీవే నాకు ఆధారము అని ఆయన కృపను కోరినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. దీనినే రక్షణ అంటాం. నీవు ఎక్కడ ఎలా చిక్కుకున్నా, నీవు దేవునిని మర్చిపోయి దూరంగా పారిపోతున్నా ఆయన నిన్ను తనవైపు ఆకర్షించుకుంటూనే ఉంటాడు. నీ ఆపదలలో నుండి నిన్ను తప్పిస్తూనే ఉంటాడు. నా ప్రియ స్నేహితులారా, యేసును నమ్మిన నీవు నిశ్చయముగా తప్పించబడతవు, ఆయన కృపలో వర్ధిల్లెతవు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచెయ్యునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్ములను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి ఘనత మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభువు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.